ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1755కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 7, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మోటరోలా నుంచి. మోటరోలా నిన్న ఒక ఫోన్ BIS సర్టిఫికేషన్ పొందింది. మోటరోలా H50 Ultra అని చెప్పేసి 8S Gen 3 ప్రాసెసర్తో రాబోతున్నట్లు మనకు రూమర్స్ అయితే వచ్చినాయి. ఇది 40,000 పైన ఫోన్, 40,000 నుంచి 50,000 మధ్యలో తీసుకొని రావచ్చు. ఆల్రెడీ H50 Pro వచ్చింది మనకి, ఇది 28,000 రూపాయలకి ఇట్లా అమ్ముతున్నారు. అది కూడా మంచి ఫోన్. ఇప్పుడు ఇంకొక ఫోన్ టీచ్ చేస్తుంది, డైరెక్ట్ టీచ్ చేస్తుంది, అంటే తొందరలో దీన్ని తీసుకొని రావచ్చు. ఈ సర్టిఫికేషన్ ఇట్లాంటివి కాదు, డైరెక్ట్ టీజింగ్. ఇది H50 Fusion, ఇది మీకు 25,000 రూపాయల లోపు రావచ్చు, 20 నుంచి 25,000 రూపాయల లోపు. దీనిలో కూడా వాటర్ రెసిస్టెంట్ ఉండదేమో చూడాలి మరి. కాకపోతే దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. అక్కడ మీకు Redmi Note 13 Pro, Poco X6 ఇట్లాంటి ఫోన్స్లో మీరు ఈ ప్రాసెసర్ చూడొచ్చు, స్నాప్డ్రాగన్ 7S Gen 2. ఇది ఎప్పుడు తీసుకొస్తారు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మోటోలో అయితే ఈ ఫోన్ని టీచ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీలో GT సిరీస్ అని ఒకటి ఉంటుంది, బాగుంటుంది. దానిలో మంచి ప్రాసెసర్స్తో ఫోన్ తీసుకొస్తూ ఉంటారు వీళ్ళు. లాస్ట్ టైం రియల్మీ GT 3 సిరీస్ తీసుకొని వచ్చారు, దాని తర్వాత మనకి GT సిరీస్లో ఫోన్స్ అయితే తీసుకొని రాలేదు. ఇయర్ మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ హెడ్ అయితే చెప్తూ ఉన్నాడు. రియల్మీ GT Neo 6ని ఇండియాలో మనం చూడొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. పోకో F6కి కాంపిటేటర్ ఇది. అండ్ ఆ ప్రైస్లో మోటరోలా, ఇందాక చెప్పాను, మోటరోలా H50 Ultra కూడా ఈ ఫోన్తో రావచ్చు ఇండియాకి. అండ్ iQOO Z9 Pro కూడా 8S Gen 3 ప్రాసెసర్తో రావచ్చు. వెయిట్ చేస్తున్న ఈ ప్రాసెసర్ కోసం నేను కూడా చాలాసార్లు చెప్పాను మీకు. ఈ ప్రాసెసర్ నేను కూడా టెస్ట్ చేయాలి అనుకుంటున్న ప్రాసెసర్ ఇది. ఇది వస్తే బాగుంటుంది. 8S Gen 3 ప్రాసెసర్ ఒక్క ఫోన్ వచ్చినా కానీ మనకి ప్రాసెసర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు ఎలా ఉందో ప్రాసెసర్. ఈ ఫోన్స్ అయితే మొత్తం ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అని ఈ ప్రాసెసర్తో ఫ్యూచర్లో ఇండియాకి వచ్చే ఫోన్స్. నెక్స్ట్ మనకి ICICI బ్యాంక్ నుంచి, ICICI బ్యాంకులో iMobile Pay అని చెప్పి ఒక మొబైల్ యాప్ ఉంటుంది. దీని నుంచి చాలామంది ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. దీని నుంచి మీరు ఒకవేళ UPI పేమెంట్ చేయాలనుకుంటే మీరు ఇంటర్నేషనల్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ICICI బ్యాంక్ అయితే చెప్తూ ఉంది. మీరు ఇండియాలో ఫస్ట్ ఈ యాప్ మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్కి వెళ్ళి మీ ఇంటర్నేషనల్ నెంబర్ ఇస్తే వాళ్ళు దాన్ని లింక్ చేస్తారంట. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ నెంబర్ కూడా ఈ UPI పేమెంట్స్కి యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా కానీ ఇంటర్నేషనల్ నెంబర్లో SMS బ్యాలెన్స్ ఉండాలి, అది ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇది ఓన్లీ 10 కంట్రీస్కి మాత్రమే అవైలబిలిటీ తీసుకొని వచ్చారు. US, UK, UAE, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఒమాన్, ఖతార్ అండ్ సౌదీ అరేబియా, ఈ కంట్రీస్కి ఈ ఆప్షన్ అయితే తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ S25 సిరీస్లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయబోతున్నట్టు చెప్తూ ఉన్నారు. బ్యాటరీ కెపాసిటీ పెంచరు, కాకపోతే ఉన్న బ్యాటరీనే ఎక్కువసేపు వచ్చేలాగా చేస్తున్నారు అనమాట. రీసెంట్గా మీరు OnePlus 12 సిరీస్ చూసుకుంటే దానిలో ట్రినిటీ ఇంజిన్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చారు. ఇది ఏం చేస్తుంది అంటే CPU, GPU పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేస్తూ ఉంటుంది. మన వాడే యాప్ని బట్టి ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి కదా, దానివల్ల మనకి బ్యాటరీ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. ఇట్లనే వీళ్ళు ఏ ఫీచర్స్ని తీసుకొని వస్తారంట బ్యాటరీకి సంబంధించి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్లో. వీటి వల్ల మనం డైలీ లైఫ్లో మనం ఫోన్ నార్మల్గానే యూజ్ చేస్తున్నట్లే ఉంటుంది. మనకి ఏ యాప్కి ఎంతెంత బ్యాటరీ కావాలో అంతే తీసుకుంటుంది అనమాట. దానివల్ల మనకి బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది S25 సిరీస్లో AI సహాయంతో తీసుకురాబోతున్నారు. ఇది జనవరిలో రావచ్చు S25 సిరీస్. జూలైలో సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. 2 మెగా ఈవెంట్స్ ఉంటాయి వీళ్ళవి. ఒకటి వచ్చేసరికి జనవరి ఆ రేంజ్లో ఉంటుంది, ఒకటి జూలై, ఆగస్ట్ ఆ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రియల్మీ నుంచి, రియల్మీ ప్యాడ్ మినీ. ఒకవేళ మీరు బడ్జెట్లో ప్యాడ్ చూస్తుంటే మాత్రం ఇంత తక్కువ రేట్లో ప్యాడ్ అయితే లేదు మార్కెట్లో ప్రస్తుతానికి అయితే. ఇది మీకు ICICI కార్డ్ మీద డిస్కౌంట్ కలుపుకొని అమెజాన్లో 6,749 రూపాయలకి అయితే వస్తుంది. ఇది 8.7 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 6400 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. యూనియాసోసి T616 ప్రాసెసర్తో వస్తుంది. 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ LPDDR4X ర్యామ్, స్టోరేజ్ UFS 2.1తో వస్తుంది. Android 11 ఇది లాంచ్ అయినప్పుడు రన్ అవుతుంది. ఇప్పుడు దేని మీద రన్ అవుతుందో తెలియదు మనకి. అప్డేట్స్ వచ్చారా కూడా మనకి ఐడియా లేదు. అయితే బడ్జెట్లో ట్యాబ్ అయితే వస్తుంది. ఒక ర్యామ్ ఒక 1GB ఎక్స్ట్రా ఉంటే బాగుంది అనిపించింది. ఒక 4GB ర్యామ్ ఉన్నా బాగుంది అనిపించింది. 3GB ర్యామ్ కాబట్టి కొద్దిగా మీరు మల్టీ టాస్క్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే పడవచ్చు. జనరల్ యూస్కి మీరు వీడియో కాల్స్ మాట్లాడడానికి, లేదా ఆన్లైన్ క్లాసులు వినడానికి, ఇట్లాంటి వాటికైతే ఈ ట్యాబ్ మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ ఇంకా ఎక్కువ డీల్స్ కావాలి మన టెలిగ్రామ్ ఛానల్ కింద, అక్కడ మీకు ఎక్కువ డీల్స్ దొరుకుతాయి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. నెక్స్ట్ మనకి జపాన్ నుంచి, జపాన్లో 16 టెస్ట్ చేశారు. ఇది వీళ్ళు మొత్తం 4 కలిసి టెస్ట్ చేశారు. జపాన్లో డొకోమో అండ్ NTT, NEC అండ్ ఫుజిస్టు వీళ్ళందరూ కలిసి మొత్తం 60 నెట్వర్క్ని టెస్ట్ చేస్తారు. అవుట్డోర్లో, ఇండోర్లో చెక్ చేసినట్టు చెప్తున్నారు. వీళ్ళ టెస్టింగ్లో వీళ్ళు చెప్పేదాని ప్రకారం వీళ్ళు 100 Gbps స్పీడ్ని అచీవ్ చేసినట్టు చెప్తున్నారు. అది కూడా
100 మీటర్ రేంజ్లో. ఒకవేళ 100 మీటర్ దాటి బయటికి వెళ్ళారనుకోండి స్పీడ్ తగ్గుతున్నట్లు వీళ్ళు గమనించినట్టు చెప్తూ ఉన్నారు. ఇండోర్లో అవుట్డోర్ రెండిట్లో కాన్స్టాంట్గా 100 మీటర్ లోపు అయితే మాత్రం 100 జీబీపీఎస్ స్పీడ్ని మెయింటైన్ చేసినట్టు చెప్తున్నారు. ఇది 6G రావాలంటే ఆల్మోస్ట్ ఇంకొక 5 ఇయర్స్ అయితే ఈజీ పడుతుంది. 4-5 ఇయర్స్ అయితే ఈజీ పడుతుంది, అంత తొందరగా అయితే రాదు. నెక్స్ట్ మనకి యాపిల్ అండ్ సామ్సంగ్ వీళ్ళకి తిరుగులేదని చెప్పొచ్చు. గ్లోబల్ మార్కెట్ని ఎప్పటి నుంచో వీళ్ళు బాగా ఆక్యుపై చేస్తూ వస్తున్నారు. ఇంతకుముందు సామ్సంగ్ ఉండేది, ఇప్పుడు యాపిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ ప్రకారం చూసుకుంటే టాప్ 10 ఫోన్స్ అమ్ముడుపోతున్నాయి కదా గ్లోబల్ మార్కెట్లో. Q1 2024 రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. టాప్ 10 ఫోన్స్ వీళ్ళే ఉన్నాయి, యాపిల్ అండ్ సామ్సంగ్. వేరే బ్రాండ్ ఫోన్స్ అయితే అసలు కనపడట్లా. టాప్ 4లో అయితే యాపిల్ ఫోన్సే ఉన్నాయి. iPhone 15 Pro Max ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో 15, థర్డ్ ప్లేస్లో iPhone 15 Pro, ఫోర్త్ ప్లేస్లో iPhone 14. ఇవి టాప్ 4 అనమాట. ఫిఫ్త్ ప్లేస్లో S24 Ultra వచ్చింది. S24 Ultra ఏ ఫీచర్స్ ఇవన్నీ బాగా పాపులర్ అయినాయి కాబట్టి దీని కూడా సేల్స్ బాగా అయినాయి. ఫిఫ్త్ ప్లేస్లో S24 Ultra. సిక్స్త్ ప్లేస్లో వచ్చేసరికి సామ్సంగ్ ఏ సిరీస్ ఫోన్స్ ఉన్నాయి కదా, A15 5G, తర్వాత A54, తర్వాత iPhone 15 Plus, తర్వాత S24 అండ్ A34. ఇంతకుముందు ఓన్లీ ఏ సిరీస్ ఫోన్సే ఉండేది సామ్సంగ్, ఇప్పుడు S సిరీస్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. S24 Ultra కూడా కనిపిస్తున్నాయి టాప్ 10లో. సో ఇవి టాప్ 10 ఫోన్స్ గ్లోబల్గా ఎక్కువగా అమ్ముడుపోతున్నవి. దీనిలో 5 ఐఫోన్స్ ఉన్నాయి, 5 సామ్సంగ్ ఫోన్స్ ఉన్నాయి. 5 సామ్సంగ్ ఫోన్స్లో 2 ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉన్నాయి, 3 ఏ సిరీస్ ఫోన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఊబర్ నుంచి ఊబర్ ఒక స్పోక్ పర్సన్ వచ్చారు మీడియాతో మాట్లాడడానికి. అతను క్వశ్చన్ అడిగారు. రీసెంట్గా చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది డ్రైవర్స్ ఏం చేస్తున్నారంటే ఫేక్ స్క్రీన్ షాట్ చూపించి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు ఎవరైతే క్యాబ్ ఎక్కుతారో వాళ్ళ ప్యాసింజర్స్ దగ్గర నుంచి. సో దీనికి సంబంధించి అతను క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మీరు బిల్ పే చేసే ముందు ఒకసారి డ్రైవర్ని యాప్ని రీఫ్రెష్ చేయమని చెప్పండి. అతను స్క్రీన్ షాట్ చూపిస్తున్నాడు, యాప్లో చూపిస్తున్నాడు, మీకు అర్థమవుతుంది. అండ్ మీ యాప్లో కూడా ఒకసారి చెక్ చేసుకొని మీ యాప్లో ఎంత అయితే చూపిస్తుందో అంతే పే చేయండి అని చెప్పాడు. అండ్ దాంతోపాటు ఒకవేళ వాళ్ళు ఫోర్స్ చేశారు మిమ్మల్ని డబ్బులు పే చేయమని చెప్పేసి, మీరు ఒకవేళ పే చేసినా కానీ కస్టమర్ కేర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం, సివియర్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీకు రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు బిల్ పే చేసేటప్పుడు వాళ్ళు చూపించేది కాకుండా మీ యాప్లో కూడా చెక్ చేసుకోండి, మీ యాప్లో కూడా ఎంత చూపిస్తుందో చూసి దాని ప్రకారం బిల్ అయితే పే చేయండి. నెక్స్ట్ మాకు ర్యాపిడో ఫ్రీ రైడ్స్ అయితే ఇస్తూ ఉంది. లాస్ట్ టైం కూడా ఇచ్చారు, తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఫ్రీ రైడ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలోనే మే 13వ తారీఖు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, వాటికి ఒకవేళ మీరు పోలింగ్ బూత్కి వెళ్ళాలంటే ర్యాపిడోని ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. రైడ్ మీరు బుక్ చేసుకున్నప్పుడు కూపన్ కోడ్ కొట్టాలి, వోట్ నవ్ అని చెప్పేసి. ఈ కూపన్ కోడ్ మీరు అప్లై చేస్తే మీకు రైడ్ 0 అయిపోతుంది, ఫ్రీ రైడ్ అయిపోతుంది. ఓన్లీ కొన్ని సిటీస్కి మాత్రమే, హైదరాబాద్ ఒకటి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఈ 4 సిటీస్కి మాత్రమే ఈ ఫెసిలిటీ తీసుకొని వచ్చారు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే పోలింగ్ బూత్ నుంచి కూడా మీరు ఇంటికి రావచ్చు, ఓటేసిన తర్వాత కూడా సేమ్ ఇదే కోడ్ యూస్ చేసి అని చెప్తున్నారు. మరి చూడాలి, అది మీకు రియల్ లైఫ్లో మీరు టెస్ట్ చేసినప్పుడు అర్థమవుతుంది వర్క్ అవుతుందో లేదో. ఒకటే కోడ్ 2 సార్లు వర్క్ అయితే లేదో క్వశ్చన్ మార్కే నాకైతే. నెక్స్ట్ వచ్చే కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే దుర్గా అడుగుతున్నారు. నార్మల్ డెలివరీ బాయ్స్ ఎక్కువ డ్రైవ్ చేసేటప్పుడు మొబైల్ హోల్డర్లో ఫోన్ని పెడుతూ ఉంటారు, అలా పెట్టడం మంచిదే అని అన్నట్లు అడుగుతున్నారు. సో ఇవి నార్మల్గా అయితే మాత్రం మొబైల్ హోల్డర్లో మీరు ఎక్కువ ఫోన్ పెట్టి నడుపుతుంటే మన రోడ్స్ ఎలా ఉంటాయంటే తెలిసిందే కదా, గుంతలు, ఈ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీ ఫోన్లో ఓఎస్ ఉంటే అది పాడైపోద్ది. యాపిల్ స్వయంగా చెప్పింది, ఇట్లా యూజ్ చేయొద్దని కూడా చెప్పింది. మొబైల్ హోల్డర్స్లో వాళ్ళ ఫోన్స్ ఓఎస్ పాడైపోతూ ఉంటాయి. సో మీరు ఫొటోస్ తీస్తే బ్లరీగా వస్తూ ఉంటాయి, అదొక ఇష్యూ. అండ్ కొంతమంది ఏమి ఇష్యూ ఫేస్ చేస్తున్నారంటే ఎక్కువ ప్రెస్ అయిపోతుంది ఫోన్, ఎక్కువ వీళ్ళు హోల్డర్లో పెట్టి బాగా ప్రెస్ చేస్తుంటారు కదా, కొంతమంది డిస్ప్లే డ్యామేజ్ అవుతుంది. అండ్ కొంతమందికి అయితే అదే ఫోన్ అలానే పెట్టేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ తిరుగుతుంటారు కాబట్టి ఎండ ఎఫెక్ట్ కూడా ఫోన్కి పడుతూ ఉంటుంది. మీ బ్యాటరీ హెల్త్ ఉంటుంది, హెల్త్ కూడా పాడైపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఇట్లా ఈ ఇష్యూస్ అయితే మీకు రియల్ లైఫ్లో ఎదురయ్యాయి ఒకవేళ మీరు మొబైల్ హోల్డర్లో కంటిన్యూగా ఫోన్ పెట్టి డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే. కాకపోతే డెలివరీ బాయ్స్కి వేరే ఆప్షన్ లేదు, అట్లనే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓఎస్ లేని ఫోన్ తీసుకోండి. అండ్ కొద్దిగా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ మరీ ఎక్కువ టైట్ చేయకండి ఫోన్ని, ఇట్లాంటి జాగ్రత్తలు కొద్దిగా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీమర్స్కి సంబంధించి కోల్కతాలో ఒక మీమర్స్ ఉంటారు కదా, మీమర్స్ అంటే ఎంటర్టైన్ చేయడానికి అందరినీ ఎవరైతే పబ్లిక్ ఫిగర్స్ ఉంటారో వాళ్ళ మీద మీమ్స్ అయితే చేస్తూ ఉంటారు. కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు ఉంటారు, ఆమె మీద ఒక మీమ్ అయితే వేశారు. డ్యాన్స్ చేసుకుంటూ వస్తూ ఉంటారు, ఒక డ్యాన్స్ అని మామూలుగా అది ఒక దాన్ని మార్ఫింగ్ చేస్తారు అంతే. ఇది చూసి సైబర్ క్రైమ్ వాళ్ళు అయితే కోల్కతా సైబర్ క్రైమ్ వాళ్ళు డైరెక్ట్ అతనికి నోటీస్ అయితే పంపించారు. ఈజీ కనుక్కోవచ్చు, మీరు ఐపీ అడ్రస్ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి మీరు మీ ఫోటోలు, మీ ఈమెయిల్ ఐడి ఇట్లాంటి లేకపోయినా కానీ మీ లొకేషన్ ఈజీగా ట్రేస్ చేయొచ్చు. సో ఇట్లాంటి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు పొలిటీషియన్స్ కూడా, ముఖ్యంగా పెద్ద పొలిటీషియన్స్నే ఇప్పుడు మీమ్స్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ మన ప్రధానమంత్రి గారిని కూడా వదలట్లేదు అనమాట, వాయిస్ని చేయడం, సాంగ్స్ పాడేటట్లు.
అండ్ ఇప్పుడు మోడీ సార్ మీద కూడా చేశారు ఇవి ఏదైతే ఇప్పుడు ఈ డ్యాన్స్ ఉంది కదా, ఈ డ్యాన్స్ది చేశారు. కాకపోతే ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. నాకు హ్యాపీగా అనిపించింది నేను డ్యాన్స్ చేయడం చూసి అని చెప్పేసి ఆయన ఆ మీమ్ చూసి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అందరూ పాజిటివ్గా రియాక్ట్ అవుతారని చెప్పేసి మనం అనుకోలేం. ఎప్పుడైనా కానీ మీరు జనాలు నవ్వించడానికి చేసే కూడా ఒక్కోసారి అవి రివర్స్ మనకి ఇబ్బంది ఉంటుంది కదా, సో అవి మనకు వచ్చి మనకే తగులుతాయి. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి మీమ్స్ చేసేటప్పుడు. ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ మీద ఎక్కువ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కొద్దిగా హట్ అయ్యారు అనుకోండి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.